సాధారణంగా ఇతర మన రాష్ట్రంలో పనులు చేసేటటువంటి వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి సంక్షేమ పథకాల పుణ్యం అని చెప్పేసి ఖచ్చితమైనటువంటి ఆదాయం లేకపోతే వాళ్ళు చెయ్యట్లేదు. లేదా వాళ్ళు కొత్త అప్‌గ్రేడ్ అయిపోయారు. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. వాళ్ళని వేధించుకు తింటున్నటువంటి అంశం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఊరు కాని ఊరు, భాష తెలియనిదు, ఇరుకు గదిలో 10 మందిని కుక్కేశారు. ఆకలేస్తుందంటే పాచిపోయిన అన్నం పెట్టేవాళ్ళు, పొద్దున్నే లేచి పని చేయకపోతే కొట్టేవాళ్ళు, 2 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు, అడిగితే గదిలో నిర్బంధించారు. బస్తర్ కలెక్టర్ స్పందించడంతో బయటపడ్డామంటూ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఆవేదనతో చెప్పారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రొయ్యల చెరువుల దగ్గర వెట్టి చాకరీ చేస్తున్న 40 మంది కార్మికులు అధికారుల చొరవతో సోమవారం బయటపడ్డారు. ఇందులో 10 మంది వరకు బాలలే. తనిఖీల్లో బయటపడకుండా వీళ్ళ ఆధార్ కార్డులో వయసు వివరాలు మార్చేశారు. రోజుకు 500 రూపాయలు చొప్పున నెలకు 15,000 ఇస్తామని చెప్పి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి 40 మందిని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని రొయ్యల చెరువుల వద్ద పనికి తీసుకొచ్చారు. వీళ్ళలో ఎక్కువ మంది 14 నుంచి 21 ఏళ్ల మనుషులే, పిల్లలే. ఇందులో 8 మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ చెరువుల వద్ద దాణా నిల్వ చేసే గదిలో ఉంచారు. భోజనం సరిగ్గా పెట్టడం లేదు. 2 నెలలైన వేతనం ఇవ్వకపోయేసరికి కొందరు ప్రశ్నించారు. వాళ్ళని గదిలో నిర్బంధించి కొట్టారు. ఈ క్రమంలో కూలీ తప్పించుకుని ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో స్వస్థానానికి వెళ్ళి అక్కడ కలెక్టర్ కంప్లైంట్ చేశారు. బస్తర్ కలెక్టర్ అక్కడి నుంచి ఒక బృందాన్ని పంపించడంతో వాడు స్థానిక అధికారులతో కలిసి టంగుటూరు మండలంలో రొయ్యల చెరువుల దగ్గర దాడులు నిర్వహించారు. భోజనం బాగాలేదని వేతనాలు అడిగితే కాపలాదారులు ఎనపరాడ్లు కర్రలతో కొట్టారని బాధితులను గాయాలను తనిఖీ అధికారులకు చూపించారు. ఉదయం 6 గంటలకు చీకటి పడే వరకు తమతో పనిచేస్తున్నారని వాపోయారు. ఈ తనిఖీల్లో ఒరిస్సాకు చెందిన 17 మంది, ఛత్తీస్గఢ్కి చెందిన 23 మందికి విముక్తి కల్పించామని ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న మంగళవారం తెలిపారు. వెట్టి చాకరీ చేస్తున్న రొయ్యల చెరువుల యజమానుల మీద కేసులు నమోదు చేయించామన్నారు. విజయవాడకు చెందిన దళారి ఇతర రాష్ట్రాల ఏజెంట్ల సాయంతో కూలీలను తీసుకొచ్చి ఇక్కడ పనికి కుదురుస్తున్నారు. వీళ్ళు కూలీలకు ఇచ్చే వేతనంలో కొంత పని తీసుకుంటున్నారు. యజమాని నుంచి 1 నెల జీతం అడ్వాన్స్గా తీసుకుని కూలీల కుటుంబాలకు ఇవ్వాలి. దళారులే ఆ మొత్తం జేబులో వేసుకుంటున్నారు. ఇది అసలు వీళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేయాలి. వీళ్ళకి ఆ చెప్పకూడదు తినిపించాలి.